ఉదయం న్యూమోనియా కారణంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చిందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కార్డియాలజీ, పల్మనాలజీ వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని యశోద వైద్యులు చెప్పారు. వైద్యానికి సుదర్శన్ రెడ్డి స్పందిస్తున్నారు. ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ముందుగా హనుమకొండ రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పలుమార్లు సిపిఆర్ చేశారు. అనంతరం హనుమకొండ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన హనుమకొండకు వెళ్లారు. రోహిణి ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అనంతరం దగ్గరుండి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స కొనసాగుతుంది. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? తాజా అప్డేట్ ఏంటి? రైట్ వెంకట్, ఏదైతే చూసుకుంటే ఉదయం సమయంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే నర్సంపేట మాజీ శాసనసభ్యులు కూడా కొంచెం అస్వస్థతకు గురై కూడా హన్మకొండలోని రోహిణి ఆసుపత్రిలో కూడా చేరినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అక్కడ నుంచి కూడా మెరుగైన వైద్యం కోసం కూడా హైదరాబాద్, సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్ కూడా ఇక్కడనే అడ్మిట్ చేశారు. దీని పర్యవేక్షణలో కూడా దాదాపుగా వైద్యుల పర్యవేక్షణలో కూడా ప్రతి ఒక్కటి చూస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు, ఆ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ఇప్పటికే వైద్యులు కూడా స్పష్టంగా తెలియజేశారు. అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, అటు డిప్యూటీ ఫ్లోర్ హరీష్ రావు గాని ఇద్దరు కూడా తన ఎప్పటికప్పుడు కూడా పెద్ది సుదర్శన్ గారి ఆరోగ్యంగాని కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది కలగాల్సిన అవసరం లేదు, ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉదయం సమయం నుండి కూడా మేము పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య సమస్యల పైన కూడా చూస్తున్నాము. ఏదైతే న్యూమోనియా కారణం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది శ్వాస తీసుకోవడానికి, అలాంటిదే తప్ప ఎలాంటి అపోహాలు కూడా నమ్మొద్దంటూ కూడా ఇప్పటికే పలుసార్లు కూడా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్కు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఇక్కడకు అనేక మంది కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ అనేక మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పెద్ది సుదర్శన్ ఆరోగ్యం పైన కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా అధైర్యపడొద్దంటూ కూడా ఇప్పటికే వైద్య నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా అటు వైద్యులు కూడా ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో ట్రీట్మెంట్ కూడా పెద్ది సుదర్శన్ బాడీ కూడా స్పందిస్తుందంటూ కూడా ఇప్పటికే స్పష్టంగా తెలియజేశారు. 2-3 రోజుల తర్వాత కూడా మెరుగైన అంటే దాదాపుగా మొత్తం క్యూర్గా కవర్ అవుతున్నారు అంటూ కూడా వాళ్ళు ఇప్పటికే అటు వైద్యులు కూడా తెలియజేశారు. ప్రజలందరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క డాక్టర్, వైద్యులు కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇటు యశోదలో కూడా మినిట్ టు మినిట్ కూడా హెల్త్ చెకప్ కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఏదైతే డాక్టర్లు ఇస్తున్న ట్రీట్మెంట్ కానీ ప్రతి ఒక్క దానికి కూడా ఆరోగ్యంగానే స్పందిస్తున్నారంటూ కూడా ఇప్పటికే వైద్యులు స్పష్టంగా తెలియజేశారు. ఇటు అభిమానులు కానీ, అటు కార్యకర్తలు కానీ, హైదరాబాద్లో ఉన్న సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కానీ భారీ ఎత్తున, పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఎవరికి కూడా అంటే ఎలాంటి అపోహాలు నమ్మొద్దు, ప్రజలందరూ కూడా సురక్షితంగా ఇంటికి వెళ్ళాలి, ఇక్కడ కూడా ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కూడా స్పందిస్తున్నారు, అపోహాలు నమ్మొద్దంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, అటు హరీష్ రావు గారిని తెలియజేశారు. అటు ఉదయం సమయంలో కూడా అటు కేసీఆర్ గారు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితులపై కూడా ఆరా తీశారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా స్పష్టం చేశారు. మనం ఏదైతే చూసుకుంటే హైదరాబాద్ సికింద్రా హాస్పిటల్ దగ్గర చూసుకుంటే కూడా ఉదయం సమయం నుంచి అంటే ఏదైతే మధ్యాహ్నం సమయం నుంచి కూడా ఇక్కడ భారీగా అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నర్సంపేట నుండి కానీ, అటు రాష్ట్ర వైపు నుండి కానీ ఇక్కడ పెద్ది సుదర్శన్ చూడడానికి కూడా ఇక్కడికే వస్తున్నారు. డాక్టర్లు కూడా అధైర్యపడొద్దు, కోలుకుంటున్నారు అంటూ కూడా ఇప్పటికే స్పష్టంగా తెలియజేశారు. అటు రోహిణి హాస్పిటల్లో కూడా దాదాపుగా సిపిఆర్ చేసిన తర్వాత కూడా బాడీ స్పందించింది. దాని తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ కూడా తరలించినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అటు ఇప్పటికే దాదాపుగా అటు కార్డియాలజిస్ట్ కానీ, పల్మనాలజిస్ట్ కానీ వైద్య పర్యవేక్షణలో కూడా పెద్ది సుదర్శన్కు మెరుగైన చికిత్స అందిస్తున్నారంటూ కూడా ఏదైతే ఇప్పటికే హాస్పిటల్కి సంబంధించిన వైద్యులు కూడా స్పష్టంగా తెలియజేశారు. దాదాపుగా ఏదైతే సాయంత్రం 6 గంటల సమయానికి చూసుకుంటే మాత్రం బాడీ స్పందిస్తుంది, ట్రీట్మెంట్కి స్పందిస్తుంది. సో ఎలాంటి అపోహాల అవసరం లేదంటూ కూడా ప్రధానంగా వైద్యులు కూడా తెలియజేశారు. అటు పెద్ది సుదర్శన్ ఆరోగ్యం మాత్రం కూడా నిలకడగానే ఉంది. వైద్యులు ఇప్పటికే చేస్తున్న వైద్యానికి కూడా నిలకడగానే ఉంది. ఎలాంటి అపోహాలు కూడా నమ్మొద్దంటూ కూడా ఇప్పటికే యశోద ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు కూడా తెలియజేశారు. అటు దాదాపు ఏదైతే
అంటే ఏదైతే బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ కూడా వివరాలు తెలిపిన ప్రకారం కూడా ట్రీట్మెంట్కు పెద్ది సుదర్శన్ బాడీ స్పందిస్తుంది. మీడియాలో వార్తలు వచ్చేటప్పుడు కూడా 1-2 సార్లు చూసుకుంటే బాగుంటుంది అంటూ కూడా ఇప్పటికే ఏదైతే మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా తెలియజేశారు. తన బాడీ ట్రీట్మెంట్కు స్పందిస్తుంది, ఎవరు కూడా అధైర్యపడదు, అపోహాలు వద్దు, హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి నియోజకవర్గాలకు వెళ్ళిపోవాలి, పెద్ది సుదర్శన్ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడ ఉంది, ఎవరు అధైర్యపడొద్దు అంటూ ఇటీవల వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు కానీ అనేక వార్తలు కానీ ఎవరు కూడా నమ్మద్దు, తన ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉంది, ఎప్పటికప్పుడు కూడా వైద్యులు కూడా మానిటర్ చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే వైద్యులు తెలిపారు. వెంకట్ ఓకే, రైట్ థ్యాంక్ యూ అరవింద్.